హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ కోకోనట్ రైస్. గుడిలో అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కోకోనట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, శనగబాలను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న 4 నుండి 5 పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలు, మిక్సీ పట్టిన 2 కప్పుల పచ్చి కొబ్బరిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, ఎండుమిర్చి, అన్నాన్ని వేసి కలుపుకోవాలి. కొలతల ప్రకారం తీసుకుంటేనే కోకోనట్ రైస్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి 4 కప్పుల అన్నాన్ని తీసుకున్నాను. అంటే 1 కప్ కొబ్బరి తురుముకి 2 కప్పుల అన్నాన్ని తీసుకోవాలి. అన్నం కింది నుండి పైకి బాగా కలిసేటట్టు కలుపుకొని కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. అంతే, గుడిలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కోకోనట్ రైస్ రెడీ. శ్రావణ మాసంలో కోకోనట్ రైస్ని అమ్మవారికి నైవేద్యంగా చేసి సమర్పించండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.